హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వీడియో బెండకాయ పులుసు అండి. ముందుగా ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలండి, మెంతులు వేసుకుంటున్నాను. పులుసు కూరల్లో ఎప్పుడైనా మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఆవాలండి, తర్వాత జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలండి, కరివేపాకు, ఇవన్నీ బాగా వేగాలండి. వేగాక తర్వాత టమాటాలు వేసుకుందాము. పోపులు బాగా వేగాయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్ అండి. టమాటాలు ముందుగా నేను ఒక 3 టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇదైతే మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. కారం అండి, కారం అది ఎవరి టేస్ట్ తగినంత వాళ్ళు వేసుకొని, బెల్లం కూడా వేసుకున్నానండి. ఇలా తాలింపులో బెల్లం వేసుకొని పోపుతో పాటు బాగా వేగితే చాలా బాగుంటుందండి. పాకం వచ్చినట్టు ఉంటుంది. ఇదంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ముందుగా బెండకాయలు ఉడకబెట్టి ఉంచుకున్నానండి. నేను ధనియా జీరా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం వరిపిండండి, ఒక స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం థిక్నెస్ కోసం. మరి ఎక్కువ వేస్తే బాగోదు, కొంచెం వేసుకుంటే చాలండి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఆ బియ్యపిండి వాసన కూడా మనకు అస్సలు తెలియదండి. టమాటా ఫ్లేవరే వస్తుంది. ఇక్కడ చింతపండు రసం తీసి ఉంచుకున్నానండి. మిక్సీ గిన్నెలో ఒక చిన్న హాఫ్ సైజు నిమ్మకాయ అంత వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బెండకాయలు, ఉడికించిన బెండకాయలు వేసుకున్నానండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే చాలండి, కూర రెడీ అయిపోతుంది. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చల్లగా అయ్యాక బాగా తిక్కగా అయిపోతుందండి.